వైసీపీ 8వ జాబితాను విడుదల చేసింది. 2 లోక్సభ 3 అసెంబ్లీ ఇన్ఛార్జీల పేర్లు ప్రకటించింది. గుంటూరు లోక్సభ ఇన్ఛార్జిగా కిలారు రోసయ్య, ఒంగోలు లోక్సభ ఇన్ఛార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్లు ఖరారు చేసింది. పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అంబటి మురళి, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బుర్రా మధుసూదన్ యాదవ్, జీడీ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కల్లత్తూరు కృపాలక్ష్మిని వైసీపీ నియమించింది. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి దుర్గా జాయిన్ అవుతున్నారు లైవ్ లో. దుర్గా, 2 లోక్సభ 3 అసెంబ్లీ ఇన్ఛార్జీల పేర్లు ప్రకటించింది. అయితే ఎటువంటి వ్యూహంతో వీళ్ళని ప్రకటించింది వైసీపీ? దీని వెనుక కారణాలేంటి? ఇప్పటికే 63 చోట్ల మార్పులు చేర్పులు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ మరికొన్ని స్థానాలకు సంబంధించి ఇన్ఛార్జీలను ప్రకటించారు. తాజాగా 3 అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, అలాగే 2 ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా ప్రకటించారు. అయితే ముఖ్యంగా గుంటూరు ఎంపీ స్థానానికి ప్రస్తుతం అయితే కిలారు రోసయ్యను, ఆయన పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన్ని గుంటూరు ఎంపీ ఇన్ఛార్జి ప్రకటించడం జరిగింది. ఇటీవలే అంటే కొద్ది రోజుల క్రితమే గుంటూరు ఎంపీగా ఉమ్మారెడ్డి వెంకటరమణను ప్రకటించారు. ఇప్పుడు ఆయన స్థానంలో అదే కుటుంబానికి చెందినటువంటి కిలారు రోసయ్యని ప్రకటించారు. ఇక మరొక కీలక నియోజకవర్గం అంటే ముఖ్యంగా పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఒంగోలు పార్లమెంట్ కి సంబంధించి చాలా వివాదాలన్నీ కూడా జరిగాయి. బాలినేని మాగుంట ఇష్యూ ఇదంతా కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఒంగోలు పార్లమెంట్ కు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గతం నుంచి జరుగుతున్నటువంటి ప్రచారంలోనే భాగంగానే ఇప్పుడు ఒంగోలు పార్లమెంట్ కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇన్ఛార్జ్ గా నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దానికి కూడా అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. ఈ రోజు మాగుంట కూడా పార్టీకి అలాగే ఎంపీ స్థానానికి కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా మరొక 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు మార్పులు చేర్పులు చేశారు. ఎందుకంటే గుంటూరు ఎంపీగా కిలారు రోసయ్య వెళ్ళారు కాబట్టి ఇక పొన్నూరు గతంలో ప్రకటించిన వాటిలో కూడా మార్పులు జరిగాయి దుర్గా. ఖచ్చితంగా గతంలో ఏదైతే మార్పులు చేర్పులు చేశారో వాటిలో కూడా మార్పులు చేర్పులు చేశారు. ముఖ్యంగా కొత్తగా అయితే అంబటి మురళి, ఈయన పొన్నూరు నియోజకవర్గానికి అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా అంబటి మురళిని సీఎం జగన్ నియమించారు. ఇక కందుకూరుకు సంబంధించి కూడా గతంలో ఆల్రెడీ ప్రజెంట్ అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా అక్కడ మహిధర్ రెడ్డి ఉన్నారు. ఆయన స్థానంలో అరవింద యాదవ్ ను ఆల్రెడీ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఇప్పుడు ఆమె స్థానంలో కూడా మరొక ఎమ్మెల్యే అంటే ప్రస్తుతం కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ ను కందుకూరు ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. ఇక జేడీ నెల్లూరుకు సంబంధించి ఇప్పటికే 2 సార్లు ఈ జేడీ నెల్లూరుకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు జరిగాయి. ఒకసారి ప్రస్తుతం అయితే సిట్టింగ్ అక్కడ ఎమ్మెల్యేగా మా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి నారాయణ స్వామి ఉన్నారు. ఆయన స్థానంలో ఎంపీ రెడ్డప్పను కూడా ప్రకటించారు. తర్వాత మళ్ళీ మార్పు చేసి తర్వాత మళ్ళీ నారాయణ స్వామిని కూడా ఆల్రెడీ ప్రకటించారు. అయితే ఇప్పుడు తాజాగా నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మిని ఇన్ఛార్జ్ గా చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు ప్రకటించినటువంటి 5 స్థానాలు కూడా ఆల్రెడీ ప్రకటించినటువంటి స్థానాలకు మార్పులు చేర్పులు చేశారు. ఒక ఒంగోలు పార్లమెంట్ కి సంబంధించి మాత్రమే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫస్ట్ టైం అయితే ఇప్పుడు ఇన్ఛార్జ్ గా ప్రకటించడం జరిగింది. కృప. రైట్ దుర్గా. సో వైసీపీ 8వ జాబితా విడుదల చేసింది. గతంలో ప్రకటించిన అభ్యర్థుల పేర్లు కూడా మారుస్తూ కొన్ని వ్యూహాలతో ముందుకు పోతూ అభ్యర్థులను ఖరారు చేసింది. ఇప్పుడు ఇన్ఛార్జీలను ప్రకటించింది. 2 లోక్సభ 3 అసెంబ్లీ ఇన్ఛార్జీల పేర్లు ప్రకటించింది. గుంటూరు లోక్సభ ఇన్ఛార్జిగా కిలారు రోసయ్య, ఒంగోలు లోక్సభ ఇన్ఛార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్లు ఖరారు చేసింది వైసీపీ. పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అంబటి మురళి, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బుర్రా మధుసూదన్ యాదవ్, జీడీ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కల్లత్తూరు కృపాలక్ష్మిని వైసీపీ నియమించింది.